హాయ్ నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి థాట్స్ అండి. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకనేది వచ్చాను. అదేంటంటే హెయిర్ ఫాల్ కాకుండా హెయిర్ గ్రోత్కి మంచి రెమెడీ అండి, న్యాచురల్గా చేసుకునేది. ఇది వీక్లీ ట్వైస్ చేసుకుంటే మనకి రిజల్ట్ అనేది త్వరగా వస్తుంది. మనకి ఒక 3-4 మంత్స్ వరకు చేస్తే రిజల్ట్ కనిపిస్తుందండి. మధ్యలో ఆపేయకూడదు, కరెక్ట్గా ప్రాసెస్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం రోజుల్లో మనకి డ్రెస్ ఫీల్ అవడం వల్ల మనకి హెయిర్ ఫాల్ అవ్వడం, హెయిర్ గ్రోత్ కాకపోవడం, మొత్తం ఊడిపోయి స్కాల్ఫ్ కనిపించేలాగా అవుతుంది కదా. అది కాకుండా మనం న్యాచురల్గా ఎలా చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోకి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని మరింత మంది చూసే అవకాశం ఉంటుంది. ఇది న్యాచురల్గా చేసుకునే రెమెడీ కాబట్టి మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. రీగ్రోత్నింగ్ అయితే చాలా బాగుంటుందండి. ఇది బెస్ట్ రెమెడీ అని, న్యాచురల్గా చేసుకునే దానిలో బెస్ట్ రెమెడీ అని నేను చెప్తాను. ఎందుకంటే నేను చేసుకుని రిజల్ట్ చూసి మీకు చెప్తున్నాను కాబట్టి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు మనం ఎలా చేయాలి ఏంటనేది చూద్దాం. ఈ రెమెడీకి మనం ముఖ్యంగా కావాల్సినవి మందార పువ్వులు అండి. ఈ మందార రేకులు అనేవి మనకి బాగా ఉపయోగపడుతుంది ఈ రెమెడీకి. మందార పువ్వులు తీసుకుని రేకుల్ని తీసుకోవాలండి. ఏమో రేకులు మాత్రం తీసుకోవాలి. ఇక్కడ మెయిన్ గుంటకలవరాకు అండి. ఇది ముందు రోజు తెచ్చింది, ఇది ఫ్రెష్గానే ఉంది. నెక్స్ట్ డేకి కొంచెం వాడింది. గుంటకలవరాకు ఆకులు అనేవి మెయిన్గా మనకి చాలా ఉపయోగపడుతుందండి. హెయిర్ ఫాల్ ఉండడానికి, హెయిర్ గ్రోత్కి బాగా ఉపయోగపడుతుంది. ఇవి వచ్చేసి ముందు రోజు నానబెట్టుకున్న మెంతులండి. మన హెయిర్కి ఎంత సరిపడా చూసుకొని నానబెట్టుకోవాలి. షార్ట్ హెయిర్కి కొంచెం తక్కువ పడతాయి, కొంచెం లాంగ్ హెయిర్ అయితే కొంచెం ఎక్కువ పడుతుందండి. షార్ట్ నానబెట్టుకున్న మెంతులను కూడా మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ గుంట కలవరాకు ఆకుల్ని మనం తీసుకోవాలండి. గుంట కలవరాకు బెస్ట్ ఇంగ్రీడియంట్ అనేది అని చెప్పాలి ఈ రెమెడీకి అనేది. ఇది విలేజ్ల్లో బాగా దొరుకుతుందండి, విలేజ్ల్లో ఉంటాయి. ఈ గుంట కలవరాకు ఆకు అనేది ఆయుర్వేదం ఆయిల్స్ కూడా రెడీ అవుతున్నాయండి. చాలా ఆయిల్స్ అయితే కూడా ఉన్నాయి. ఇవి మనం న్యాచురల్గా చేసుకునేది కాబట్టి చాలా బాగా రిజల్ట్ బాగుంటుందండి. ఇలా చేసుకుంటే ఈ గుంట కలవరాకులు కూడా తీసుకోవాలి మనం. పేస్ట్లా చేసుకోవాలండి, బాగా పేస్ట్లా చేసుకోవాలి. ఈ పేస్ట్ని లోపల తలకి లోపలికంటే స్కాల్ఫ్కి అంటేలాగా బాగా పెట్టుకోవాలండి. ఈ పేస్ట్ అంతా తల పట్టిన తర్వాత 1.5 అవర్ ఉంచుకుంటే మంచి రిజల్ట్ అనేది వస్తుంది. తర్వాత హెయిర్ వాష్ చేసేస్తే అయిపోతుంది. ఇలా వీక్లీ ట్వైస్